హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లావణ్య అన్నపు అందరూ ఎలా ఉన్నారు? రాఖీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి? రాఖీ పౌర్ణమి అయిపోయిన వారం రోజులకు వీడియో పెట్టి ఇప్పుడు అడుగుతుంది ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదు, బిజీగా ఉన్నాను. బిజీ అంటే పెద్ద ఓడబోడ్చేసినంత బిజీ ఏం కాదు, కాకపోతే పని లేదు, తీరుబాటు లేదు. ఇన్ని రాఖీలు చూపిస్తుంది, స్వీట్స్ చూపిస్తుంది, బాగా ప్లాన్ చేసింది అని అనుకుంటున్నారా? అలా ఏం కాదు. నేను కట్టాల్సినవి, మా పిల్లలు కట్టాల్సినవి అన్నీ కలిపి అన్ని ఉన్నాయన్నమాట. అందులో 2-3 మిగిలిపోయాయండి. అంటే అనుకున్న వాళ్ళు రాలేదు. 9:30 తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి నేను మా చిన్నన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ 3 తమ్ముళ్ళు నా కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళకి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాను. వీడు పెద్ద తమ్ముడు. అందరికంటే అంటే నాకు 6 తమ్ముళ్ళు ఉన్నారు. అందులో వీడు పెద్ద తమ్ముడు అనమాట. మా మధ్య చిన్నన్న వాళ్ళ పెద్ద కొడుకు శివ. నాకు అన్నయ్య అయితే లేరు, అందరూ తమ్ముళ్ళే అనమాట. ఎందుకంటే అమ్మ తరపున చూసినా నాన్న తరపున చూసినా నేనే పెద్ద, ఫస్ట్ సంతానం నేనే. నా తర్వాత వీడు అనుకుంటా. వీడి తర్వాత నా ఓన్ బ్రదర్ మా తమ్ముడు. వాడికి రాఖీ కట్టలేకపోయాను, ఎందుకంటే వాడు వైజాగ్లో ఉన్నాడు. అప్పటికైతే వాడికి ఆ రోజుకి లీవ్ ఇవ్వలేదంట, అందుకనే రాలేదు. అప్పటి వరకు వస్తాడని అనుకున్నాను, అందుకని రాఖీ కూడా కొనేసి ఉంచాను అనమాట. అప్పటికప్పుడు ఫోన్ చేసి రాలేను అని చెప్తే ఇంక సరేలే అని చెప్పి ఇంట్లో రాఖీ ఉంచేసాను. ఎందుకంటే వాడు వచ్చేసరికి నేను ఉండను, మళ్ళీ వరుస వచ్చేయాలి కాబట్టి ఇంట్లో రాఖీ ఉంచేస్తాను, వచ్చినప్పుడు కట్టుకో అని చెప్పేశాను. ఈ తమ్ముడు వచ్చేసి చందు అనమాట, అంటే శివ వాళ్ళ ఓన్ బ్రదరు చందు. వాడికి కూడా రాఖీ కట్టేస్తున్నాను. వాడు ఈ మధ్యనే అరసవెల్లి అనుకుంటా వెళ్ళి అక్కడ తలనీళ్ళలో అయితే ఇచ్చాడు, అందుకే ఆ గుండు దానికే జోక్స్ వేస్తున్నారు అందరూ. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 3 వెండి రాఖీలు అయితే తీసుకొచ్చాను. అంటే వెండి రాఖీలు అంటే నిజంగా వెండి రాఖీలు కాదు, వెండి రాఖీల్లా కనిపించే వెండి రాఖీలు. లాస్ట్ ఇయర్ ఒక్క మా తమ్ముడికే కట్టాను అనమాట. వీళ్ళెవరికి కట్టలేకపోయాను, ఎందుకంటే కొంతమందికి రావడానికి కుదరలేదు. మా తమ్ముడు మాత్రం ఉన్నాడులేండి. నాకేంటంటే అప్పుడు 6th మంత్ ప్రెగ్నెంట్ నేను. అలానే నాకు ఆ టైంలో అయితే బాగా ఫీవర్ ఉంది, అస్సలు హెల్త్ బాగాలేదు, అందుకని ఎవరికి కట్టలేకపోయాను. అప్పుడు మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కట్టేశాను. ఈ ఇయర్ అయితే 6గురిలో 3కి కట్టాను అనమాట. వీడు వచ్చేసి మా చిన్నన్న కొడుకు తులసి. మా నాన్న వాళ్ళది, మా చిన్నన్న వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు ఒకే ఊర్లో, అంటే కింతల్లోనే ఉంటాము. కానీ ఈ చిన్నన్న వాళ్ళు ఏంటంటే కుశలపురంలో ఉంటారనమాట. వీళ్ళు తులసికి చెల్లి ఉంది నవ్య కూడా రాఖీ కట్టడానికి వచ్చింది. అలానే తులసికి కూడా రమ్మని చెప్పాను నేను రాఖీ కట్టడానికి, అందుకని నా కోసం వచ్చాడు అనమాట. ఇంక వేరే ఊరు వెళ్ళాలని చెప్పి గాబరగా అప్పటికప్పుడు వచ్చేసి కాల్ చేస్తే ఫాస్ట్గా వచ్చేసి రాఖీలు కడుతున్నాను. మేము ఫస్ట్ నుంచి ఏంటంటే జస్ట్ బొట్టు పెట్టి రాఖీ కట్టడం, రక్షాబంధనం చెప్పుకోవడమేనే. చిన్నప్పటి నుంచి మేము అలానే ఫాలో అవుతున్నాము. కాకపోతే హారతి ఇవ్వాలని అనుకున్నాను. కొంతమంది దీపం పెడతారు ప్లేట్లో, కొంతమంది హారతి ఇస్తారు. అసలు ఏమివ్వాలో తెలియదా, దేని వెనక ఏముందో తెలియక నేనైతే ఆగిపోయాను. సరేలే ఎప్పుడులానే ఫాలో అయిపోతుంది, కొత్త పద్ధతులు ఎందుకులే అనేసి అయితే డ్రాప్ అయిపోయాను. మా చిన్నన్న వాళ్ళ ఇంటి దగ్గర మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా నాన్నమ్మని చూడడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, చెరువు, మొక్కలు, చెట్లు చాలా బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక ఇలా వచ్చానో లేదో మా వీధిలో ఒక అమ్మాయికి మ్యారేజ్ ఉంది, అంటే నాకు ఫ్రెండ్ లేండి. పెళ్లికి ముందు కొంతమంది పేరెంటల్కి ఇలా బ్యాంగిల్స్ వేయిస్తారనమాట. అయితే నన్ను పిలిచి నీకు నచ్చిన బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకో, అవి వేయించుకో అని చెప్పారు. అప్పుడు నేను ఈ పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే అలా 2, ఆ చేతికి 2, ఈ చేతికి 2 వేసేసి మిగతా బాక్స్ ఇచ్చేసి పంపించేశారు. నేను లాస్ట్ ఇయర్ గట్టిగా అనుకున్నాను ఏంటంటే, అంటే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ రాఖీకి నేను 6th మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పి. అప్పుడు పాప ఉందో బాబు ఉన్నాడో తెలియదు కదా. నేనైతే బాబు, ఆబ్వియస్లీ ఒక పాప ఉందంటే బాబు అనుకుంటాము, అదే ఫస్ట్ బాబు పుడితే పాప ఉందని అనుకుంటాం, పాప రావాలి పుట్టాలని అనుకుంటాం. నేను కూడా అలానే అనుకున్నాను. ఫస్ట్ ఎలానో పాప ఉంది కదా, నెక్స్ట్ ఇప్పుడు బాబు పుట్టేస్తే సరిపోతుంది. నేను మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎలా రాఖీ కట్టుకునే వాళ్ళము, అలానే మా జాను వాళ్ళ తమ్ముడు పుడితే తమ్ముడు రాఖీ కట్టుకుంటారు అని అనుకున్నాను అనమాట. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తారు అంటారు కదా. ఇప్పుడు రక్షాబంధన్ అనేసి మన అన్నదమ్ములకి ఎందుకు కడతామంటే వాళ్ళ నుంచి మనకు రక్షణ ఉంటుందనేసి ఆ రకంగా కడుతుంటాం కదా. అలానే ఇప్పుడు వీళ్ళిద్దరికైనా ఎప్పటికైనా వీళ్ళే రక్ష కదా, అందుకోసమని చెప్పి నేనైతే వాళ్ళ చెల్లి అక్కకి రాఖీ కట్టింది అనమాట. ఎందుకంటే మా జాను ఊరు కదా, అసలే నాకు రాఖీ ఉండాలి, అందరూ కట్టుకుంటున్నారు నాకు రాఖీ ఉండాలనేసి ముందు రోజే ఉంటుంది. ఇంకా రాఖీలు కట్టుకోవడంలో తప్పేం లేదు కదని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేశాను. మా చిన్న పాపకి రాఖీ కడుతుంటే చూడండి అస్సలు ఊరుకోవట్లేదు. ఈలోపు మా జాను అయితే ఆడిస్తుంది, నవ్వుకుంటుంది చక్కగా. ఇప్పుడు మా చిన్న పాప మా పెద్ద పాప కట్టినట్టు నేనే కట్టేశానులేండి. వీళ్ళు పెద్ద అయ్యాక నాకు తమ్ముడు లేడు, నాకు అన్నయ్య లేరు, నేను రాఖీ కట్టడానికి ఎవరు లేరు అని ఫీల్ అవ్వకూడదని చెప్పి నేను ఇదైతే ఫాలో అవుతున్నాను. ఇందులో తప్పేం లేదని అనుకుంటున్నాను నాకు తెలిసి. మా జాను ఎంత తెలివిందయ్యో చూసారా. ఏంటంటే రాఖీ కట్టాం కదా, మరి నాకు డబ్బులు ఇవ్వలేదు, నీ చెల్లికి డబ్బులు ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇవ్వాలంటే అలా ఏం లేదులే పర్లేదులే మీరు పెద్ద
అయ్యాక మంచి జాబ్ చేసి అప్పుడు ఇచ్చుకోండి అని చెప్పాను అనమాట. అప్పుడు ఊరుకుంది మా జాను. మా శ్రీని అయితే ఆ ప్లేట్ కనిపిస్తుంది, అందులో అక్షంతలు కనిపిస్తున్నాయి, అవి అయితే లాగేసి పడేద్దాం అనేసి అయితే ఊరుకు ఒప్పట్లేదు. ఇంకా ఆ తర్వాత ఇచ్చేసరికి కూల్ అయిపోయింది. ఇప్పుడు రాఖీలు కట్టింది కదా, ఆ డబ్బాలతో ఆడుకుంటుంది. ఇంకా చెయ్యికున్న రాఖీని చూస్తున్నారు కదా ఎంత ఎగ్జైట్ అవుతుందో. అది కొత్తగా అనిపిస్తుంది దాని చెయ్యికి. ఏంటి తాడులు, ఏంటిది అసలు, మా అమ్మ నాకేం కట్టేసింది, మా అక్క నాకు ఏమి ఇచ్చేసింది అనేసి అయితే ఆశ్చర్యంగా చూస్తుంది. భలే క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. రాఖీ అయిపోయింది, నేను ఈ వీడియో పెడుతుంది వారం రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ మా జానుకి మా శ్రీనికి ఇద్దరికి ఈ రాఖీలు ఉన్నాయి అనమాట. ఇంకొన్ను ఈ రోజు అయితే మాత్రం చాలా బిజీగా అయితే గడిచింది. చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి లేచి ఫ్రెష్ అయ్యి రాఖీలు కట్టడానికి వెళ్ళాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇక్కడ రాఖీలు కట్టాను. తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు నేను శ్రీకాకుళం ఓబిఎస్కి అయితే వెళ్తున్నాను అనమాట. చిన్న పని మీద వెళ్ళడమే మిగిలింది. అసలు ఆ పని అయితే అస్సలు అవ్వలేదు. మంచి ఎండ అప్పుడు అంటే 2:30 అలా అప్పుడు వెళ్ళాం అనమాట. అసలు ఎండకు దొరికిపోయాం కానీ పని అయితే అవ్వలేదు. ఆగస్టుకైనా అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే మేము అనవసరంగా వచ్చాం ఊరని అనిపించేసింది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి 3:30-4 అలా అయ్యింది. ఇప్పుడైతే రేపు బొట్టు పెట్టడం ఉంది ఒక అమ్మాయిది, వీధిలో ఒక అమ్మాయిది అని చెప్పాను కదా. ఆ అమ్మాయి అయితే మెహందీ పెట్టడానికి పిలిచింది. నేను అంత ప్రొఫెషనల్ కాదు, అలా అని అస్సలు రాదని కాదు. ఫొటోస్ అంటే డిజైన్ చూసేసి అయితే నేను వేయగలను, మరీ బ్యాడ్ ఏం కాదు. ఈ విషయం తనకి తెలుసు, కాకపోతే ఇంకా ఎవరు లేరు వీధిలో, నేను తప్ప ఆప్షన్. అందుకనేసి బాగా రిక్వెస్ట్ చేసింది. సరేలే అని చెప్పి పాపని మా అమ్మ దగ్గర ఉంచేసి వెళ్ళాను. 4కి అలా వెళ్ళాను. 2 హ్యాండ్స్ కంటే ఫ్రంట్ సైడ్, అలానే ఒక హ్యాండ్కే బ్యాక్ సైడ్ వేసాను అనమాట. 7 o'clock అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వేరే మ్యారేజ్కి వెళ్ళాలి, అంటే ఫ్రెండ్ మ్యారేజ్కి. ఇంకో హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉండిపోయింది కదా, అది వేరే అమ్మాయి అయితే వేసేసింది. ఆ తర్వాత నేను రెడీ అయ్యి మ్యారేజ్కి అయితే వచ్చేసాను నా ఫ్రెండ్ది. మెహందీ పెట్టిన అమ్మాయి నెక్స్ట్ డే రెడీ చేయడానికి కూడా రమ్మంది. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వస్తుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.